కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామం పాతగైగలపాడులో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పితాని అన్నవరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను తన మేనిఫెస్టోను అందించి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పితాని అన్నవరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ పాతగైగలపాడులో రామాలయం ఏరియాలో కూడా తిరగడం జరిగింది. ఈ ఏరియాస్లో కూడా చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా ఆ దేవుని దయతో నేను ఎమ్మెల్యేగా నెగ్గితే కనుక ఈ సమస్యల పరిష్కారానికి నెగ్గిన 45 రోజుల నుంచి 5 సంవత్సరాల లోపల చిత్తశుద్ధితో పనిచేసి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని సమస్యారహితంగా తీర్చిదిద్దే ఏర్పాట్లు చేస్తాను. మరి ఇక్కడ నేను ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో చాలామంది యువత యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీస్లో మరి మీకు ఉద్యోగం రాలేదా అంటే వాళ్ళేమో చాలా నిరాశతో రాలేదని చెప్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యేనైతే కనుక లోకల్గా ఉన్న యువత యువకులకి ముందర కాకినాడ రూరల్ ఉన్న ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలు ఇప్పించి ఏమన్నా మిగిలితేనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువత యువకులకి ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నేను ఎదురుకెళ్తా ఉన్నాను. మరి ఆ భగవంతుడి దయతో నేను ఎమ్మెల్యే అయితే కనుక నేను ఈ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చానో ఆ హామీలు నిలబెట్టుకోవడానికి 100% డే 1 నుంచి కష్టపడతానని చెప్పేసి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.